ఉత్తరాంధ్రుల ఇలవేలుపు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంగానిది. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1000 దేవాలయాల నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి ఆనం తెలిపారు. మరోవైపు సిరిమానోత్సవానికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబాలు, ఏజెన్సీ ఏరియాలు, ట్రైబల్ ఏరియాలు ఉన్నటువంటి దానిలో ఆలయాలు నిర్మాణం చేయడానికి 1000 ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి అటువంటి పథకం కింద ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే 1000 ఆలయాల నిర్మాణం చేయడానికి ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక్కొక్క ఆలయం స్థానిక పరిస్థితులను బట్టి 10 లక్షల రూపాయలు ఉండొచ్చు, 15 లక్షల రూపాయలు ఉండొచ్చు, 20 లక్షల రూపాయలు ఉండొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి జనాభా, స్థల సేకరణను బట్టి ఈ నిర్ణయాలన్నీ కూడా చేస్తామని చెప్పి, దానికి అనుమతులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాము. దురదృష్టం ఏమంటే ఆలయాలు నిర్మాణం చేసే ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఆలయాలు ఎందుకు, టాయిలెట్లు కట్టాలి అని చెప్పి మరొక పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మరొకరైతే ఆలయాలతో ఏమి కడుపు నిండొద్దా, లేకుంటే మరొకటి కట్టండి, లేకుంటే మరొకటి చేయండి అండు. ఉన్న కాలంలో ఎవరు ఏం చేయలా, ఇవాళ చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ అన్ని అడ్డంకులు చేయడానికి రాజకీయ పార్టీలు, మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనే చెప్పుకునే పార్టీలు ఇవాళ నానా విధాలుగా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఈ ఆలోచన విధానానికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు.